ఓకే. సో మనం ఇక్కడ వర్క్ బుక్ చేసుకోవాలి ఈరోజు. వర్క్ ఇప్పుడే ఈ వర్క్ బుక్లో ఏంటంటే, సో ఇక్కడ మీరు చూసారు కదా ఐటమ్స్. సో ఈ ఐటమ్స్ ఏంటివి? ఫ్యాన్. ఫ్యాన్ ఏం చేస్తుంది? రొటేటింగ్. ఇది బ్యాట్ ఈజ్ స్మైలింగ్ ఎట్ ద టీ కప్. టీ కప్ చూసి నవ్వుతుంది. ఇది స్టాండింగ్ ఆన్ ఏ స్టూల్. ఇది ఏం చేస్తుంది? మనకు టైం చూపెడుతుంది, షోస్ ద టైం. సో ఇవి మీకు చెప్పిన నేను. సో ఇవి మనం వర్క్ బుక్లు ఇప్పుడు చేద్దాం, సరేనా? సో ఇక్కడ ఉంది, ఇది చదవస్తుందా మీకు? ద బ్యాట్ ఈస్ ఎక్కడ ఉంది? అది ఇక్కడ స్మైలింగ్ ఎట్ ద టీ కప్. ద బ్యాట్ ఈస్ స్మైలింగ్ ఎట్ ద టీ కప్. ద ఫ్యాన్ ఈస్ ఎక్కడ ఉంది? రొటేటింగ్. ఇగో ఇక్కడ ఉంది రొటేటింగ్. రొటేటింగ్ అంటే ఏంటిది? తిరగడం. ఏ వాల్ హ్యాంగర్ మనకు విండో అన్నం చూసినామా ఒకటి, అది విండో కాదట, అది వాల్ హ్యాంగర్ అట. అంటే గోడకు ఏదో తలిగిచ్చిళ్ళు, అర్థమైంది? గోడకి ఏదో ఉన్నది కదా, అది మనకు పిక్చర్లో మనకు కరెక్ట్గా కనిపించలేదు, విండో లాగా అనిపించింది, అది వాల్ హ్యాంగర్ అట. ఓకే, ఆ వాల్ హ్యాంగర్ ఎక్కడుంది? హంగ్ ఆన్ ద వాల్ అనండి. హంగ్ అంటే చెప్పండి. హంగ్ అంటే తెలియదు కదా, చెప్పండి. హంగ్ అంటే ఏంటి చెప్పన్నా? వేలాడడం. వాల్ హ్యాంగర్ అంటే మనం బట్టలు తలిగేసి వేలాడేస్తాం కదా, బట్టలు తల్లి వేలాడేసేదాన్ని ఏమంటాం? హ్యాంగర్ అన్నమారా. సో వాల్ హ్యాంగర్ అంటే గోడకు వేలాడేసేది. సో ఈ వాల్ హ్యాంగర్ కాబట్టి హంగ్ అంటే ఏంటిది? వేలాడడం. అర్థమైందా? వాల్ అంటే గోడ, వేలాడడం. హంగ్ అంటే వేలాడడం, వాల్ అంటే గోడ. ఇది మీకు తెలుసు. ఓకే, వాల్ హ్యాంగర్. నెక్స్ట్ క్లాక్. షోస్ ద టైం చూపెట్టింది. నెక్స్ట్ బుక్ ఎక్కడ ఉంది? ఇక్కడ. చదవండి. ఇది స్టాండింగ్ ఆన్ ఏ స్టూల్. ద బుక్ ఈజ్ స్టాండింగ్ ఆన్ ఏ స్టూల్. ద క్లాక్ షోస్ ద టైమ్. ద బ్యాట్ ఈజ్ స్మైలింగ్ ఎట్ ద టీ కప్. A wall hanger is hung on the wall. The clock shows the time. The book is standing on a stool. ఇది మనం నేర్చుకున్నాం, అవునా?